డియర్ స్టూడెంట్స్, మనము హెచ్ఎఫ్పిసిఎస్ సబ్జెక్ట్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఫస్ట్ చాప్టర్లో ఎక్కువగా అడిగే రిపీటెడ్ క్వశ్చన్ మానోమీటర్స్ నుంచి ప్రాబ్లం అడుగుతాడండి ఎస్ఏ క్వశ్చన్ కింద. అది ఏ రెగ్యులేషన్ అయినా C16 కానీ C20 కానీ C23 కానీ ఏ రెగ్యులేషన్ కైనా సరే సింపుల్ మానోమీటర్ నుంచి ప్రాబ్లం ఉంటుంది. మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. మనకి క్వశ్చన్ చూసుకుంటే ఏ సింపుల్ మానోమీటర్ కంటైనింగ్ మెర్క్యూరీ. సో సింపుల్ మానోమీటర్ ఉంది, యూట్యూబ్ మానోమీటర్. దీంట్లో మెర్క్యూరీ ఉందంట. ఆ మెర్క్యూరీ ఉన్న యూట్యూబ్ మానోమీటర్ని ఈజ్ కనెక్టెడ్ టు ఏ పైప్. ఒక పైప్కి కనెక్ట్ చేసాడండి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది కదా, ఇందులో ఆయిల్ ఫ్లో అవుతుందన్నమాట. ఈ ఆయిల్ యొక్క ప్రెషర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యూట్యూబ్ మానోమీటర్ని మనం ఏం చేసామంటే అండి, ఇన్సర్ట్ చేసాం ఆ పైప్కి. ఇన్ విచ్ an oil of specific gravity is 0.85. సో దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చాడంటే అండి 0.85 ఇచ్చాడు. ఫ్లోయింగ్ యాజ్ షోన్ ఫిగర్ బిలో. డిటర్మైన్ ది అబ్జల్యూట్ ప్రెజర్ అండ్ గేజ్ ప్రెజర్. అబ్జల్యూట్ ప్రెజర్ కావాలంటే అండి, గేజ్ ప్రెజర్ కావాలంట. అంటే అట్ ఏ పాయింట్ దగ్గర అబ్జల్యూట్ ప్రెజర్ ఎంత అండ్ గేజ్ ప్రెజర్ ఎంత అనేది కావాలి. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనకి థియరీ ఇవ్వకుండా డయాగ్రామ్ ఇస్తాడండి. ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు థియరీ మాత్రం ఇస్తాడు. ఆ థియరీ చదువుకుని మనము ఈ డయాగ్రామ్ మనమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నమాట. సో రాబోయే రోజుల్లో ఆ క్వశ్చన్ ఎలా చేయాలో కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతుండండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఇందులో మనం గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాము. గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే అండి, ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడండి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే అండి, ఎస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 0.85 ఇచ్చాడు. ఓకే, ఇక్కడే మనం స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇచ్చాడు కాబట్టి తర్వాత హైట్ ఆఫ్ ది ఆయిల్ ఇచ్చాడండి. ఓకే, అదేవిధంగా హైట్ ఆఫ్ ది ఆయిల్ మనం దాన్ని H1 అనుకుంటున్నాము. H1 వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. నేను దీన్ని ఏం చేస్తానంటే అండి మీటర్లు మార్చుకుంటున్నాను. 15/100 చేసుకుంటే మనకి క్యాషియోలో చూసుకుంటే 15/100 చేసుకుంటే ఆ వాల్యూ 0.15 వచ్చింది. 0.15 మీటర్లు వచ్చింది అనమాట. ఎప్పుడైతే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడో మనకు ఆల్రెడీ తెలిసింది, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ ఫ్లూయిడ్ బై రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అని. రో ఆఫ్ ఫ్లూయిడ్ బై రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 0.85 ఇచ్చాడు. మనకి కావాల్సింది ఏంటంటే అండి రో ఆఫ్ ఫ్లూయిడ్ కావాలి. రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ మనం ఏం తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం అని చెప్పాను. వాటర్ యొక్క వాల్యూ 1000. సో ఇప్పుడు నాకు రో ఆఫ్ ఫ్లూయిడ్ కావాలి కాబట్టి రో ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అండి 1000 ఇంటూ 0.85. సో ఓవరాల్గా చూసుకుంటే 850 kg per meter క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, రో ఆఫ్ ఫ్లూయిడ్. సో దీన్ని నేను రో 1 అనుకున్నాను. ఓకే, రో 1 ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా ఏం డేటా ఇచ్చారో చూస్తే ఇక్కడ డేటా చూసుకుంటే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ ఆల్రెడీ మనకి గుర్తుపెట్టుకోవాలని వాల్యూ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 13.6 ఇచ్చాడు. అలాగే హైట్ చూసుకుంటే మనం క్వశ్చన్లో హైట్ చూసుకుంటే మెర్క్యూరీ యొక్క లెవెల్, దీన్ని రైట్ లింబ్ అంటామండి. మనం ఎప్పుడూ కూడా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ చేసుకుంటాము. ఇటువైపు ఉన్నంత కూడా రైట్ లింబు, ఇటువైపు ఉన్నంత కూడా లెఫ్ట్ లింబు. రైట్ లింబ్ నుంచి లెఫ్ట్ లింబ్ యొక్క హైట్ ఎంత చూసుకుంటే మెర్క్యూరీ యొక్క హైట్ ఎంత ఇచ్చాడంటే అండి 20 సెంటీమీటర్ ఇచ్చాడు. దాన్ని రాసుకుంటాం హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ.
హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ, దీన్ని H2 అనుకుంటాను. H2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే అండి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే 20 సెంటీమీటర్ ఇచ్చాడు. H3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే అండి 20 సెంటీమీటర్ ఇచ్చాడు. దాన్ని మనం మార్చుకుంటున్నాము. 20/100 చేసుకున్నాం అనుకోండి. 20/100 చేస్తే 0.2 మీటర్స్ H2 వాల్యూ వచ్చేసింది. అలాగే సేమ్ అదే మాదిరిగా ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఎస్ యూస్ చేసి ρ1 కట్టామో అలాగే S2 యూస్ చేసి, సో ఇక్కడ ఎస్ యూస్ చేసి రో ఆఫ్ ఫ్లూయిడ్ బై రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్, ఆల్రెడీ ఎస్ వాల్యూ ఇచ్చాడు 13.6 ఇచ్చాడండి. ఎస్ వాల్యూ ఇచ్చాడు 13.6 ఇచ్చాడు. మనకి రో ఆఫ్ ఫ్లూయిడ్ తెలియదు, రో ఆఫ్ ఫ్లూయిడ్ అలా ఎంచుకుంటాము. రో ఆఫ్ ఫ్లూయిడ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత అండి 1000. ఇప్పుడు దీని నుంచి రో ఆఫ్ ఫ్లూయిడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 13.6 ఇంటూ 1000 చేసుకుంటే మనకి 13,600 kg per మీటర్ క్యూబ్. ఇది ρ2 వచ్చిందండి. ఓకేనా, ρ1 ρ2 మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. గివెన్ డేటా ఇచ్చాడా, గివెన్ డేటా ఒకటే రాసుకున్నాము. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అండి అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. లేకపోతే మనకి రైట్ లింబ్లో, దీన్ని రైట్ లింబ్ అంటామండి, దీన్ని లెఫ్ట్ లింబ్ అంటాము. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ లింబ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ లింబ్ అవుతుంది. రైట్ లింబ్లో ఫోర్సెస్ ఏవైతే యాక్ట్ అవుతున్నాయో ఈక్విలిబ్రియం కండిషన్లోకి తీసుకురావడానికి లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫోర్సెస్ చేసుకుంటాం అనమాట. ఓకేనండి, మనం అదే రాసుకుంటాం. ఇక్కడ ఫోర్సెస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ దగ్గర ఎంతైతే ప్రెజర్ యాక్ట్ అవుతుందో అది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఓపెన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఓపెన్గా ఉంది కాబట్టి అండి ఇక్కడ నుంచి వచ్చిన పి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనమాట. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ ప్రెజరు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి మనము ఈక్వల్ చేసేసుకుంటాం. అంటే ఎలా రాసుకుంటాం అంటే అండి ప్రెజర్ ఇన్ లెఫ్ట్ లింబ్, ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇన్ రైట్ లింబ్. ప్రెజర్ ఇన్ లెఫ్ట్ లింబ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇన్ రైట్ లింబ్ అని రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ లింబ్లో ఏం యాక్ట్ చేస్తుంది, ఏ ప్రెజర్ యాక్ట్ అవుతుంది, అండ్ రైట్ లింబ్లో ఏ ప్రెజర్ యాక్ట్ అవుతుంది అనేది ఈక్వేషన్ ఫార్ములా చూద్దాం. మనకి ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ లింబ్ చూసుకుంటే ఇక్కడ ఏ ప్రెజర్ ఉందంటే అండి ఏ అనే పాయింట్ దగ్గర ఆయిల్ యొక్క ప్రెజర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే అండి లెఫ్ట్ లింబ్లో పిఏ ప్లస్, చూడండి ఇక్కడ ఆయిల్ వల్ల మనకి ప్రెజర్ పిఏ వస్తుంది, పిఏ ప్లస్ ఈ ఆయిల్ అనేది ప్రెజర్ అప్లై చేసుకుంటూ మెర్క్యూరీ మీదకి అప్లై చేస్తుంది. డేటమ్ లైన్కి ఇది ఎక్స్ఎక్స్ అనే డేటమ్ లైన్ తీసుకుంటే ఈ ఎక్స్ఎక్స్కి డేటమ్ లైన్కి పైకి వచ్చింది. అంటే మొత్తం మనకి ఇక్కడ ప్రెజర్ అనేది ఈ ఎక్స్ఎక్స్కి అంతా కూడా లెఫ్ట్ లింబ్లోనే పడుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకునేది ఏ ప్రెజర్ తీసుకుంటాం అంటే పిఏ ప్రెజర్ తీసుకుంటాము. ఆ పిఏ ప్రెజర్తో పాటు ఇక్కడ ఏదైతే ఆయిల్ ఉందో ఈ ఆయిల్ వచ్చేటప్పటికి మెర్క్యూరీ మీద ప్రెజర్ యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలా తీసుకుంటాం అంటే అండి ఇక్కడ ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మాస్ డెన్సిటీ ఇంటూ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇంటూ H1. తర్వాత డేటమ్ లైన్కి ఇది పైకి ఉందండి, మెర్క్యూరీ అనేది పైకి ఉంది. ఎప్పుడైతే డేటమ్ లైన్కి యువతలో ఉంటుందో అప్పుడు మనము రైట్ లింబ్లో తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఏమైంది, డేటమ్ లైన్ క్రాస్ చేసే ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే డేటమ్ లైన్కి క్రాస్ చేసే ఉంది. సో ఇక్కడే మనం ఏం చేస్తామంటే దాన్ని మెర్క్యూరీ ఉన్న ρ2 అలాగే G ఇంటూ H2 కింద తీసుకుంటాము, ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఏదైతే ప్రెజర్ యాక్ట్ అవుతుందో అక్కడ రాసుకున్న ప్రెజర్ పిఏ అని రాసుకున్నాము. ఈ పిఏ అనే ప్రెజర్ వల్ల ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అనేది ఏమవుతుందంటే అండి ఇది కూడా మనకి మెర్క్యూరీ మీద ప్రెజర్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఆయిల్ యొక్క మాస్ డెన్సిటీ ఇంటూ G ఇంటూ H1 చేసుకున్నాము. ఆ తర్వాత డేటమ్ లైన్కి అవతల ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అండి మెర్క్యూరీని కూడా కన్సిడర్ చేసుకున్నాం. అందుకని మెర్క్యూరీని ఏమనుకున్నాం అంటే ρ2 ఇంటూ G ఇంటూ H2 కింద మార్చుకున్నాం.
మనకి కావాల్సిన ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయమన్నది డిటర్మైన్ ది అబ్సల్యూట్ ప్రెజర్ అండ్ గేజ్ ప్రెజర్. అంటే మనకి కావాల్సింది పిఏ కావాలి. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తామంటే దీని అంతటిని కూడా అటువైపు పంపించేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెగిటివ్ వాల్యూ అయిపోతుంది. రో 1 ఇంటూ జీ ఇంటూ హెచ్1 మైనస్ రో 2 ఇంటూ జీ ఇంటూ హెచ్2. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూ అని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. రో 1 వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. రో 1 వాల్యూ ఇక్కడ 850 మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మైనస్ 850 ఇంటూ 9.81 ఇంటూ హెచ్1 ఆల్రెడీ మనకు ఫైండ్ అవుట్ చేసింది. హెచ్1 ఎంత వచ్చింది, 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు డయాగ్రామ్లో. సో 15 సెంటీమీటర్ కాబట్టి దాన్ని మీటర్లో మార్చుకున్నాం, 0.15 మీటర్లో మార్చుకున్నాం. సో 0.15 దీని అంతటినో బ్రాకెట్లో పెట్టుకుంటాం. మరలా అగైన్ మైనస్ ఉంది. రో 2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామండి. రో 2 వాల్యూ ఎంత వచ్చింది, 13,600 ఇంటూ జీ వాల్యూ 9.81 ఇంటూ హెచ్2 వాల్యూ మనం చూసుకుంటే హెచ్2 వాల్యూ 20 సెంటీమీటర్ ఇచ్చాడు. సో 20 సెంటీమీటర్ కాబట్టి మనం ఆల్రెడీ చేసాం కదండి 0.2. సో ఈ వాల్యూ అంతటిని మనం క్యాషియోలో చేసుకుంటే మనకి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది అబ్సల్యూట్ ప్రెజర్ అండ్ గేజ్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రెజర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఆ వాల్యూ చూసుకుంటే 850 ఇంటూ 9.81 ఇంటూ 0.15 ఈ వాల్యూ ఎంత చేస్తే నాకు ఎంత వచ్చిందంటే అండి 1250 డిజిట్ తర్వాత .77 తీసుకుంటాను మైనస్ 13,600 ఇంటూ 9.81 ఇంటూ 0.2 తీసుకుంటాను. సో ఈ వాల్యూ ఎంత చేసుకుంటే నాకు 26683.2 వచ్చింది. సో ఈ వాల్యూ అంతా మనము యాడ్ చేసుకుంటే ఇది నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 26683.2 ప్లస్ 1250.77. సో టోటల్గా యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే అండి పిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 27933.97 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. సో దీన్ని మనం కిలో న్యూటన్లో కూడా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా వాల్యూ అనేది మనకి 27933.97 వచ్చింది. ఓకేనా, వాల్యూ వచ్చేటప్పటికి ప్రెజర్ వాల్యూ 27933.97 వచ్చింది. కానీ మనం అడిగింది అబ్సల్యూట్ ప్రెజర్ అడిగాడండి. అబ్సల్యూట్ ప్రెజర్ అడిగాడు కాబట్టి మనము పి అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అంటే పి అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ పి అట్మాస్ఫిరిక్ ప్లస్ పి గేజ్ ప్రెజర్. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే గేజ్ ప్రెజర్. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని గేజ్ ప్రెజర్ని రెండింటిని కలిపితే మనకి అబ్సల్యూట్ ప్రెజర్ వస్తుంది అనమాట. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే 101,325 పాస్కల్స్ ప్లస్ గేజ్ ప్రెజర్ వచ్చేటప్పటికి మైనస్ ఆఫ్ 27933.97. సో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసేస్తే మనకి అబ్సల్యూట్ ప్రెజర్ వస్తుంది. అది ఎలాగో చూద్దాము. 101,325 మైనస్ 27933.97 వాల్యూ ఎంత చేసుకుంటే మనకి 73391.03 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఇది పి అబ్సల్యూట్. దీన్ని మనం కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మనకి ఫైనల్గా వచ్చేటప్పటికి పి అబ్సల్యూట్ అడిగాడు, అబ్సల్యూట్ మనం మార్చుకున్నాం. ఓకే, సో ఇదేంటి ప్రాబ్లము. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, 10 మార్క్స్కి అడుగుతుంటాడు ఎక్కువగాని. సో ఎక్కువగా ఈ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయండి. సో డిఫరెన్షియల్ మానోమీటర్ మనము తర్వాత వీడియోలో డిఫరెన్షియల్ మానోమీటర్ మీద అండ్ ఇన్వర్టెడ్ డిఫరెన్షియల్ మానోమీటర్ మీద కూడా ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.